ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పితే తిరస్కరించడం కరెక్ట్ కాదని కప్పుకున్నామని వివరించారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదన్నారు. అది 3 రంగుల కండ అని వివరించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రెడ్డిగా ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చక్రి, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుట్టుకెళ్లారు. వారిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. వారు స్పీకర్కు రిప్లై కూడా ఇచ్చారు. అంటే మేము పార్టీ మారలేదు, మేము ఓన్లీ ఒక కండవ మాత్రమే కప్పుకున్నాము. సో ముఖ్యమంత్రిని కలవడం కూడా అభివృద్ధి పనులకు మాత్రమే, మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా మాత్రమే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము. అయినా మేము కప్పుకున్న కండువ అది కాంగ్రెస్ పార్టీ కండువ కానే కాదని చెప్పేసి స్పీకర్కు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరు? పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. వారిచ్చిన సమాధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చారు. పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటున్నారు. మీరేమో పార్టీ మారారు, వారిపైన చర్యలు తీసుకోండి అని మీరు అంటున్నారు. వారు ఇచ్చిన ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఆ వివరణని మీకు పంపిస్తున్నాము, మీరు ఏం చెప్తారు మరి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. అయితే 3 రోజులు గడువు ఇచ్చారు. దానిలో భాగంగా మరి కాసేపట్లో వెళ్ళి స్పీకర్ని కలిసి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి వివరణ అది సరైనది కాదు, వారు పార్టీ మారారు అని చెప్పేసి వారు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వివరాలు అన్ని ఆధారాలతో సహా మరోసారి స్పీకర్కి ఇచ్చి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.